ఈ అక్టోబర్ నెలలోనే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే మహిళలకైతే పంపిణీ చేయబోతున్నారండి. అయితే ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్లు మీరు ఏ విధంగా పొందాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరెవరికి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు, ఈ యొక్క దీపం పథకాన్ని అనేది కూడా వీడియోలో అయితే చెప్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి, లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అవుతుండండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుందండి. సో దాదాపు రాష్ట్రంలో 1.47 కోట్ల మందికి పైగా ఈ యొక్క పథకం ద్వారా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ పేర్కొంటుందండి. అంటే మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, అదేవిధంగా ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా మిగతా వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఇక్కడైతే కనిపిస్తుందండి. కాబట్టి ఈ యొక్క ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మీరు పొందాలంటే కంపల్సరీ మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ముందుగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు ముందుగా రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. రేషన్ కార్డుతో పాటు ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే మీరైతే కలిగి అయితే ఉండాలండి. సో ఆ యొక్క నేమ్ అనేది బాయ్స్ పేరు మీద ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ నేమ్ ఉన్నా, సో జెంట్స్ పేరు మీద గ్యాస్ కనెక్షన్ నేమ్ ఉన్నా సో పర్లేదండి. ఇక్కడ ఒకే రేషన్ కార్డులో ఆ వ్యక్తి ఉండాల్సి అయితే ఉంటుంది. అప్పుడు వీరికి ఈ యొక్క ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అయితే తీసుకురాబోతుంది. సో ఇదే విధంగా ఏంటంటే సో ఈ యొక్క దీపావళి ఇదే నెల నుంచి మనకి ఈ యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొందండి. దీపావళి నాడు మొదటగుంటే ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో ఆ రోజు అందరికీ కూడా ఫ్రీగానే ఈ యొక్క గ్యాస్ అయితే ఇస్తామని కూడా ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందండి. సో ఆ తర్వాత నుంచి ఈ యొక్క పథకం అయితే అమల్లోకి అయితే రాబోతుందండి. ఉచితంగా మీరు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ మీరు పొందాలంటే కంపల్సరీ ఈ రూల్స్ అనేది కంపల్సరీ అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా కంపల్సరీ వస్తుందండి. కాకపోతే ఏంటంటే రేషన్ కార్డు అయితే ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుందండి. సో లేని వారికి అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుంటే అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం రిలీజ్ చేసే అంటే మనకి ఒక వారం రోజుల ముందు ఈ నెల 20వ తారీఖు తర్వాత మార్గదర్శకాలు అయితే ఈ యొక్క దీపం పథకానికి అయితే సంబంధించి అయితే రిలీజ్ చేయబోతుందండి. అయితే ఈ యొక్క పథకాన్ని అనేది సో నార్మల్గా గ్యాస్ ఏజెన్సీ నుంచి డేటా తీసుకుని రిలీజ్ చేస్తారా, లేదంటే కనుక ప్రత్యేకించి ఏమైనా డేటా కలెక్ట్ చేస్తారా అనే విషయాలు కూడా ప్రభుత్వం అయితే ఇంకా స్పష్టత అయితే మనకైతే ఇవ్వలేదండి. ఒకవేళ కనుక ప్రత్యేకించి డేటా తీసుకున్నట్లయితే కనుక సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, బ్యాంక్ అకౌంటు జిరాక్సు ఇవైతే తీసుకుంటారండి. దీంతోపాటు యాక్టివ్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఉండాలండి. సో తప్పకుండా ఇవి ఉంటే సరిపోతుందండి. సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ చాలా వరకు అయితే అవసరం అవుతాయండి ప్రభుత్వ పథకాలకి. అవన్నీ కూడా మీరు ముందుగానే అప్లై చేయించుకోండి, రెడీగా అయితే పెట్టుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా సో ఇవైతే ఈ యొక్క పథకానికి అయితే ప్రజెంట్ అయితే అవసరం అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే చూసుకోండి. ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి.